ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఒక్కసారి వాణ్ణి పరిచయం చేస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడమే కాదు, నా కొడుకుని నా నుంచి దూరం చేసుకుని వెళ్తావని నాకు బాగా తెలుసు. గాలం వేస్తే పడే పిచ్చి చేపని కాదు నేను. నువ్వు అగ్రిమెంట్లో ఉండి ఎంత ఇరిటేట్ చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా, వేధించినా, సాధించాలని చూసినా భరిస్తాను, కానీ వాణ్ణి నీకు చూపించను. నీ నుంచి వచ్చే ఆన్సర్ ఇదే అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఏళ్ల తరబడి గుండె కోతలకు అలవాటు పడ్డవాడు కదా, వాటి రోదన వేదన నీకెలా తెలుస్తుంది? గుండెల్లో పెట్టి చూసుకున్న వాణ్ణి నా గుండెలయ గురించి, ఆరాటం గురించి నిర్దాక్షిణ్యంగా బిడ్డను వదులుకొని వెళ్ళిన దానివి నీకేం తెలుసని నా గురించి మాట్లాడుతున్నావు? నీకో గుండె, దానికొక లయ. గుండెల్లో పెట్టుకొని పెంచావా? అసలు గుండెనేదే నీకుందా? ఇదే హేళన. ప్రాణి ప్రాణం గురించిన అవహేళన. ప్రాణాలకు విలువ ఇవ్వడం నీకు తెలియకపోవచ్చు, కానీ వాణ్ణి ప్రాణంగా పెంచుకున్నా నీకు అప్పగించి జీవోత్సవంలా బ్రతకాలా? ఉలిక్కి పడుతున్నావు, కానీ నేను అప్పగించమన్నానా? జస్ట్ చూపించమన్నాను, అంతే కదా. చూపిస్తే నువ్వేం చేస్తావో తెలియని అమాయకుణ్ణి కాదు. నేనేం చేస్తానని నీ ఊహ? ఏ బంధం లేని పేషెంట్స్నే 2 రోజుల్లో నీకు ఫేవర్గా మార్చుకున్నావు. అలాంటి నీకు వాణ్ణి చూపిస్తే బాబూ అని కన్నీళ్లు, కథలు, వ్యధలు అంటూ అబద్ధాలన్నీ పోగేసి ఆ బంధం ఈ బంధమని నన్ను విలన్గా, నిన్ను టార్చర్ చేసిన శాడిస్టులా ప్రొజెక్ట్ చేసి సింపతి గెయిన్ చేసుకొని నీతో వాడు వచ్చేలా చేస్తావు. దీన్ని బట్టే వాడి దగ్గర నా గురించి ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేశావో, వాడి మనసులో నన్ను ఎలా చిత్రీకరించావో అర్థమవుతుంది. నేనేదో ఇలా చెప్పగానే నాతో అలా వచ్చేస్తాడనే అనుమానం నీకుందంటే, నువ్వు ప్రాణంగా పెంచానండం, ప్రేమ పంచానండం అంతా అబద్ధం అనిపిస్తుంది. అబద్ధమో నిజమో మా అంతరాత్మలకి తెలుసు, నీకనవసరం. మీ మధ్య అంత బలహీనమైన బంధం ఉందా? అది కన్నవాడిని వదిలేసి వెళ్ళినా నీకెలా తెలుస్తుందిలే. కనీసం కన్నానని చెప్పావు, సంతోషం. నీకు ఏ భయం లేదన్నావు కదా, మరి దీన్ని భయం అనే అంటారు. ప్రాణం మీద ఎవరికైనా తీపి ఉంటుంది. వాడు నేను చెప్తే రావడం కాదు, ఏదో ఒకరోజు అమ్మ మీద ధ్యాస మళ్ళితే, అమ్మ కావాలనిపిస్తే, రావాలని వాడికి కోరిక కలిగితే వెతుక్కుంటూ నా దగ్గరకు వస్తాడు. ఆ రోజు ఏ హక్కు, ఆపే ధైర్యము నీకుండదు. నందో రాజా భవిష్యత్ అన్నట్టు నువ్వెవరో తెలిసినప్పటి సంగతి కదా. వాడికి అన్నీ నేనై పెంచా. ధ్యాస రావడం అనేది అసంభవం. అది దైవ నిర్ణయం, నువ్వు చెప్పాల్సింది కాదు. నువ్వెలా బెదిరించినా నీ కోరిక నెరవేరదో మర్చిపో. ఎక్స్క్యూజ్ మీ, మీ కాళ్ల నొప్పి మాయమైందనుకుంటా, చూసుకోండి. ఇక్కడ ఈ మనసు నొప్పి ముందు కాలి నొప్పి చాలా చిన్నది, తెలియడం లేదు. ఓ, తమరికి మనసు కూడా ఉందా? అది మనసున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది, నీలాంటి మనసు లేని వాళ్ళకి కాదు. ఎంత కోపంగా చూస్తుందో రాక్షసిలా. ధీరజ్, ఇక్కడేం చేస్తున్నావురా? మావయ్య, అది ఫ్లోర్ క్లీనింగ్ చెక్ చేస్తున్నాను మావయ్య. బాగుంది మావయ్య, చాలా క్లియర్గా ఉంది.
వాడు మావయ్య అన్నాడంటే శక్తి కొడుకు అయి ఉంటాడా? వాడికి నేను గుర్తులేనా? అయినా వాడు చిన్న వయసు నుంచి నాతో మాట్లాడేవాడే కాదు. వాడమ్మ వాడిని గంప కింద కోడిలాగా దాచిపెట్టి పెంచింది. వాడు కూడా ఇక్కడే పనిచేస్తున్నాడా? అయ్యో, ఐఎమ్ సారీ అండి. ఓ, ఒకసారి మీరు డాష్ ఇచ్చారు, ఇప్పుడు నేనిచ్చాను. బ్యాలెన్స్ అయిపోయింది. సారీ చెప్పాల్సిన అవసరమే లేదు. ఓ సో క్యూట్ అండి మీరు. మీరింత అర్థం చేసుకుంటారనుకోలేదు. మీలాంటి వాళ్ళు ఇలాంటి చోట ఉండాల్సిందే. సరే, నేను వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ, నా మొబైల్. ఓ, అమ్మాయిలంతా ఇలా ఉంటే అబ్బాయిలు హ్యాపీనే కదా. ఇదేంటి అంత కన్ఫ్యూజన్ గా ఉంది? చాలా కాన్సన్ట్రేట్ చేసి ఫోటోలు తీసానే, ఎలా పోయింది? వెళ్తున్న అమ్మాయి డాష్ ఇచ్చింది, నేను చూశాను, తను చూసింది. నేను నవ్వా, తను నవ్వింది. సారీ అన్నాను, తను పర్లేదు అంది. అమ్మా, తనే ఏదో చేసుంటుంది. చెప్పింది చెప్పినట్టు చేసి చాలా ఫేవర్ చేశారు. చాలా థ్యాంక్స్. ఇంత చిన్న పనికే థ్యాంక్స్ ఎందుకులేండి? చిన్నదైనా పెద్దదైనా చేసింది సాయమేగా. మంచి వాళ్ళకి హెల్ప్ చేయడం గొప్ప అవకాశంగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్. ఏంట్రా, ఫిగర్తో గేమ్ ప్లాన్ చేసావా? ఎందుకు అలా చేయించావు? ఎందుకు అలా అని నువ్వు నన్ను అడగడం కాదురా. ఎందుకురా మా నాన్నని ఫోటోలు తీస్తున్నావని నేను నిన్ను నిలదీయాలి. మా మావయ్య నేను ఫోటోలు తీసుకుంటే నీకేంటి? షటాప్. యోగా టీచర్తో మా నాన్న మాట్లాడుతుంటే నీకేం నొప్పి? ఎందుకు ఫోటోలు తీయడం? ఎవరికి పంపాలని? ఎవరు రాదు? ఫోన్ లిఫ్ట్ చేయి, లేదంటే అరిచి గోల చేసి నాన్నని పిలిచి గొంతు పిసికేస్తా. హే, లిఫ్ట్ చేయి. ఒక్క నిమిషం చెయ్యి. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. అరే, నేను చెప్పేది. ఏంట్రా, మా తమ్ముడు ఎవరో అమ్మాయితో క్లోజ్ గా మాట్లాడుతున్నాడు, ఫోటోలు వీడియోలు తీసి పంపిస్తా అని మొన్నటి నుంచి బిల్డప్ ఇస్తున్నావు, కానీ పంపవే. మా నాన్న ఎవరో అమ్మాయితో మాట్లాడితే మీకేంటి ప్రాబ్లం అవుతా? ప్రాబ్లం నాకు కాదు, మీకు మీ నాన్నకే. తప్పుడు మనుషులు నా తమ్ముడు లైఫ్లోకి రాకూడదని జాగ్రత్త పడ్డం కోసం. ఆ విషయం చేతికి అందిన కొడుకుని నేను చూసుకుంటాను. నువ్వేం బర్రీ అవ్వాల్సిన పని లేదు. నువ్వు ఇన్నేళ్లు పడ్డ కష్టం, తీసుకున్న శ్రద్ధ చాలు. రిలాక్స్ అవ్వతా. వీడేంటి మొన్ను తిన్న పావులా ఉండేవాడు ఇంత హార్ష్గా మొహం చూడకుండా మాట్లాడేలా మారిపోయాడే?
హైదరాబాద్ వెళ్ళి బాగానే డెవలప్ అయినట్టున్నాడు. బంగారం, అరే నీ నాటకాలు, దొంగ ప్రేమ తాలూకు మోసాలు మా నాన్నకి తెలియక నిన్ను నమ్మి ఏడ్చి చస్తున్నావని ఇంట్లోకి నేను యాక్సెప్ట్ చేయడం లేదని ఇక్కడేదో జాబ్ ఇచ్చాడు. బ్రతకదలుచుకుంటే బుద్ధిగా బ్రతుకు, అంతేగాని మా నాన్న ఫోటోలు వీడియోలు ఇంకోసారి తీసే ప్రయత్నం చేసినట్టు తెలిసిందో నరాలు కట్ చేస్తా, ఫ్యూజులు పీకేస్తా, జాగ్రత్త. రావయ్యా చక్రి, కూర్చో. 2 days ఏమైపోయావు? ఇంకో 2 రోజులు చూసి పేపర్ ప్రకటన ఇద్దాం అనుకున్నాను. వర్క్ ట్రిప్ మీద అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. అవును, ఇక్కడ విశేషాలేంటి? చాలా చాలా విశేషాలున్నాయి అంకుల్. అమ్మ ఒక కొత్త వర్క్ లో పార్ట్నర్ అయింది కదా. ఆ విషయం నాకు తెలిసిందేగా. నేనేగా జననిని ఫస్ట్ తీసుకెళ్లి పరిచయం చేసింది. జనని, కొత్త వర్క్ ఎలా ఉంది? కొత్తే కదా, కాస్త కష్టంగా ఇబ్బందిగా ఉంది. నువ్వు పరిచయం చేసిన పార్ట్నర్లో కనపడిన మూర్ఖత్వం, నేనే గొప్ప, అన్నీ తనకే తెలుసనే అహం. అహమా? నో, అతనిలో నేనెప్పుడు చూడలేదే. తనే కరెక్ట్, అవతల వాళ్ళు తప్పు అనే తత్వం. అదేం కాదు జనని, చెప్తే వింటాడు కదా. వాస్తవాలు ఆలోచించే గుణం లేనట్టుంది. ఆలోచన లేకపోతే యోగా బ్లాక్ ఎందుకు పెడతాడు? అతనికి ఒళ్ళంతా ఈగోనే చక్రి. నాకు తెలిసి అతను డౌన్ టు ఎర్త్. నీకెందుకు అలా కనిపిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. నీ ఫ్రెండ్ కదా, పైగా బిజినెస్ ఇచ్చాడని అలా అంటున్నావు. నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా? తనతో నాకు పరిచయం ఏర్పడినప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు తను చాలా జోవియల్గా, సంస్కారం ఉన్న, విశాల మనస్తత్వం ఉన్న మనిషి. ఎంత పెద్ద సర్జనో అంత మంచితనం ఉంది. అయితే నీకు అతనిలో చాలా షేడ్స్ ఉన్నాయని పూర్తిగా తెలియదనుకుంటా. అపరిచితుడి లక్షణాలు చాలా ఉన్నాయి అతనిలో. నీకన్నా ముందు అతనికి చక్రికి పరిచయం. నిన్నగాక మొన్నెళ్ళి పూర్తిగా అర్థం చేసుకోకుండా అలా ఎలా మాట్లాడతావు? ఎంతసేపు అర్థం చేసుకోవాలి? నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? మరి చక్రి అబద్ధం చెప్తున్నాడా? ఎవరి కోణం వాళ్ళది, ఎవరి ఎక్స్పీరియన్స్లు వాళ్ళవి. చక్రి కోణంలో నువ్వెందుకు చూడలేకపోతున్నావు? ఏమంటావు చక్రి? తనకు ఫస్టే ఏదో నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. నెగిటివ్ ఫీలింగ్లో ఫిక్స్ అయిపోయింది. అందుకే తను ఏం చేసినా జననికి నచ్చలేదనుకుంటా. నెగిటివ్ ఫీలింగ్ నాకు ఏర్పడడం కాదు, అసలు పాజిటివ్నెస్ అతని దగ్గర నిల్లు. సరే, చక్రి ఏమనుకుంటున్నాడో ముందు అతన్ని చెప్పనివ్వు. నువ్వు చెప్పు చక్రి. నాకు తెలిసి 100% జెంటిల్మెన్. అంత సెన్సిటివ్ థింకింగ్, ఫ్రెండ్లీ నేచర్ నాకు తెలిసి ఎవ్వరికీ ఉండవు. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు ఎందుకో తెలియదు కానీ చాలా జెన్యూన్ పర్సన్, గుడ్ క్యారెక్టర్. స్టాప్ ఇట్ చక్రి. ఇంకా పొగట్టు ఆపుతావా? ఏమైంది జనని? చూడు చక్రి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నువ్వు నిజంగా నా వెల్ విషర్ అయితే, నన్ను అర్థం చేసుకున్నది నిజమే అయితే నన్ను మాత్రమే పొగడాలి, మెచ్చుకోవాలి. నేను విభేదించే వాళ్ళని నా ముందు పొగిడితే నా కొళ్ళు మండుతుంది.
సహించలేను, నేను భరించలేను కూడా. విచిత్రంగా మాట్లాడుతుందేంటి? ఎవరినో పొగిడితే తనకెందుకు బాధ? కారణం ఏమై ఉంటుంది? అర్థం కావడం లేదే. ఏదేమైనా ఫస్ట్ జననిని కూల్ చేయాలి. నేను జస్ట్ టెస్ట్ చేసా అంతే. అంత సీరియస్ అయిపోతావేంటి? నీ వర్కింగ్ పార్ట్నర్ కదా, నువ్వేమంటావో అని అలా చిన్న శాంపిల్ డోస్ ఇచ్చా. అతను పెద్ద సాడిస్ట్. కామన్ సెన్స్ కల్చర్ అస్సలు తెలీదు. రెస్పెక్ట్ ఇవ్వడం తీసుకోవడం రెండూ చేత కావు. సర్జన్ అన్న పేరే గాని సర్దుకుపోయే తత్వం, సరదాగా అవతల వాళ్లతో మాట్లాడే ఆలోచన తనకి ఏ కోణానా లేవు. తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళనే మూర్ఖత్వం. అల్లుడు గారిని పొగిడితే ఇది ఆలోచనలో పడి మనసు మార్చుకుంటుంది అనుకుంటే చక్రి ఏంటి పొగ ఊది మంట చేస్తున్నాడు, పుల్లలెగదోస్తున్నాడే. మీ అమ్మ పిచ్చి పీక్స్కి చేరినట్టుంది. పర్లేదులే, ఈ పిచ్చి మంచిదే. దీన్నే ఇంగ్లీష్లో లవ్ హేట్రిక్ రిలేషన్ అంటారు. ఎందులో అయినా ప్రేమ ప్రేమే కదా, కోపం కోపమే కదా. నీకు అర్థం కాదులే, ఇది కోపంలో పుట్టి ప్రేమ అంతే. ఏంటి యువతల చక్రి ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తుంటే మీ ఇద్దరి సౌండ్ పొల్యూషన్ ఏంటి? చక్రి చెప్పేది వినండి, మనుషుల మనస్తత్వాలు తెలుస్తాయి. ఓకే ఓకే చెప్పండి అంకుల్. అయిపోయింది. అతని గురించి ఫ్యాక్ట్స్ అంతా చెప్పేశా కదా. అయితే మేము చాలా మిస్ అయ్యామన్నమాట. అంతేగా, మనమేదో మాటల్లో పడిపోయాం. ఇక్కడ చక్రి చెప్పాల్సిందంతా చెప్పేశాడు. అందుకే నేను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాను. అది కూడా తనంతట తనే క్యాన్సిల్ చేసుకోవాలి. చక్రి, ఏదైనా ఒక మంచి ఐడియా ఉంటే చెప్పు. క్యాన్సిలా? ఎందుకు జనని? ఇదంతా ఆలోచించే అంటున్నావా? మనకు మనంగా క్యాన్సిల్ చేస్తే తనకు మనం బెండ్ అయినట్టు, డౌన్ అయినట్టు అవుతుంది. మనకు అది ప్రాబ్లమే. తనంతట తనే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకునేలా ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా. నేను మీ ఇద్దరి మధ్య బాండింగ్ కోసం ట్రై చేస్తుంటే నాన్నేంటి అప్పుడే క్యాన్సిల్ చేయడం గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు చెప్పేది అర్థమైంది, కానీ సడన్గా క్యాన్సిల్ డెసిషన్ తీసుకునేంత ప్రాబ్లం ఏమొచ్చింది? ఒక్కటి కాదు, అలాంటి యాటిట్యూడ్ ఈగోయిస్టులతో జర్నీ కంటిన్యూ చేస్తే 100 వస్తాయి. ముందు ముందు చివరికి మనం బ్లేమ్ అవ్వాల్సి ఉంటుంది. తనకు తాను క్యాన్సిల్ చేసుకునేలా చేయడమే బెస్ట్ ఆప్షన్. పోనీ నేను ఒకసారి మాట్లాడినా? నువ్వు మాట్లాడతావా? తప్పేముంది? తను టీచర్, స్టూడెంట్లా నీ తరపున డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు కదా. ఎవరి తరపున ఎవరు మాట్లాడినా ఎవరి ఈగోని వాళ్ళు సమర్థించుకుంటారు. పైగా దానికి ఆత్మాభిమానం, ఆవకాయ అని ఏదేదో పేరు పెట్టుకుంటారు. ఆలోచన ఉన్నవాళ్ళైతే కదా మనం చెప్పింది విని కన్విన్స్ అవ్వడానికి. అలా ఎలా మనం డిసైడ్ చేస్తాం? మనం చెప్పేది చెప్దాం, తనేం చెప్తుందో విని ఖండించి కన్విన్స్ చేయొచ్చు కదా. అలాంటి వాళ్ళు కన్విన్స్ కార్రా, కాంట్రవర్సీ, కాంప్లికేట్ క్రియేట్ చేస్తారు. ప్రయత్నం తప్పు కాదు కదా నాన్న. అసలు ప్రయత్నం అనే ఆలోచనే తప్పు. మన ఆలోచనలు చెప్దాం. మీరు గొప్ప అనుకుంటున్నారేమో, మేము మిమ్మల్ని తప్పు అనుకుంటున్నాం, హర్ట్ అవుతున్నాం, హార్ట్ పీస్లో అవుతుందని ఓపెన్గా క్లారిటీగా చెప్పేద్దాం. రే, ఐడియా చెప్పరా అంటే కన్విన్స్, కాంప్రమైజ్ అంటావేంట్రా? నేను వద్దు అన్నాను కదా, వద్దు అంటే వద్దు అంతే. నీకు ఆలోచన వస్తే క్యాన్సిలేషన్కి ఐడియా చెప్పు, లేకపోతే లేదు. నా తిప్పలేవో నేను పడతాను. కాస్త పట్టు విడుపు ఉండాలి నాన్న. ఏంట్రా పట్టు విడుపు? తనతో ప్రయాణం జల్లికట్టు ఆట లాంటిది. కాస్త ఓపిక పట్టునానా. నా వల్ల కాదురా. గుడ్ నైట్.
మీ ప్లాన్ వర్కౌట్ కానివన్నా మిమ్మల్ని కలపడమే నా ప్రయత్నం. అమ్మా నాన్నలుగా మిమ్మల్ని ఒకటిగా చూడాలన్నదే నా తాపత్రయం. ఇవాళ నన్ను బోల్తా కొట్టించిన బ్యూటీ సంగతి చూడాలి. తరుణ్కి దానికి రిలేషన్ ఏంటో తెలుసుకోవాలి. నాకు వార్నింగ్ ఇచ్చిన వాడిని మావయ్య దగ్గర బ్యాట్ చేయాలి. అప్పుడే నా ప్లేస్ నాకు పర్మనెంట్ అవుతుంది. లేకపోతే వాడికి భయపడుతూ బతకాల్సి వస్తుంది. తెల్లారింది, సుప్రభాతం మొదలు పెడుతుంది. చెప్పమ్మా. బయలుదేరావా? తప్పదు కదా, వార్నింగ్ ఇచ్చాడు. మానేస్తే చీప్ అయిపోతాను కదా. వెళ్లాల్సింది హాస్పిటల్కి కాదురా. మరి నేను చెప్పిన మనిషిని వెళ్ళి మీట్ అవ్వు. ఎవరిని, ఎందుకు చెప్తా విను. నేను ఏర్పాటు చేసిన మనిషి మావయ్య బిజినెస్ లో షేర్స్ కొనడానికి ట్రై చేస్తాడు. మనకేంటి లాభం? లాభం లేని పనులు శక్తి చేయదు. మనకు అన్ని విధాలా హెల్ప్ చేస్తారు. అలా ప్లాన్ చేశా. ప్లాన్ చేసేసావు కదా మమ్మీ, నేనేం చెయ్యాలి? కామ్ గా ఫాలో అవ్వు, అంతే. ఇంకోటి, ఈ రోజు ఎవరితోనూ గొడవ పడకు. ఎలాంటి తిక్క పనులు చేయొద్దు. అర్థమైందా? అయిపోయింది. స్పీడ్ బ్రేక్ వేసింది. ఏం మాట్లాడవేరా? మాట్లాడడానికి ఏముందమ్మా, నువ్వు క్లియర్ గా చెప్పావు కదా, విన్నాను. పూర్తిగా విన్నాను. కామ్ గా ఫాలో అయిపోతాను. ఓకేనా? గుడ్. ఎక్కడున్నావమ్మా? నేను హాస్పిటల్లో ఉన్నాను. నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నా. నా కూతురని గుణాకి తెలిస్తే